హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను సింపుల్గా చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ప్రతిసారి పెద్ద హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపించేస్తానండి. చికెన్ కర్రీ చాలా విధాలుగా చేయొచ్చండి. ఒక్కో దానికి ఒక్కో టేస్ట్ వస్తుంది. కానీ మా అమ్మ ఎక్కువగా ఇలాగనే చేస్తుందండి. అందుకే టేస్ట్ అంతా నాకు బాగా ఇష్టం. ఫస్ట్ అయితే దాక పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దాంతోపాటు 2 లవంగాలు వేసుకోవాలండి. మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే కొంతసేపు కలుపుకొని ఆనియన్స్ కొంతసేపు మగ్గనివ్వాలండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆనియన్స్ ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చికెన్లో వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇలా పోయిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలండి. మసాలాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో తక్కువ వేసాను కదండి, అందుకే ఇప్పుడు వేసాను. ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడైతే టేస్ట్ ఎలాగుందో చూస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. చికెన్ గ్రేవీ నాకు ఇలా థిక్గా ఉంటేనే ఇష్టమండి. వాటర్గా ఉంటే ఎందుకో నచ్చదు. నెక్స్ట్ వచ్చే వీడియోలో నా స్టైల్లో సింపుల్గా చికెన్ ఫ్రై చూపిస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే టేస్టింగ్ టైం వచ్చేస్తుందండి. ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకొని దాంట్లో చికెన్ కర్రీ వేసుకొని కాలిపోతూ ఉన్న బాగా కలుపుకొని ఒక పీస్ పెట్టుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చికెన్ పీస్ చూసారా ఎంత బాగా ఉడికిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.